హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వైష్తాస్ కిచెన్. నేను మీ శైలజ. మనకి సంక్రాంతి పండుగ వస్తుంది కదండి. సంక్రాంతి పండుగకి రకరకాల పిండి వంటలు ప్రిపేర్ చేసుకుంటాం కదా. అలాగే ఎంతో ఈజీగా సింపుల్గా మినప సున్నుండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. బెల్లం సున్నుండల్ని ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి. ఇవి చాలా బలం కూడా అండి. పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ ఎంతో శక్తిని ఇస్తుందండి ఈ మినప సున్నుండలు. మన పెద్దవాళ్ళు పొట్టు మినుములతోటి ప్రిపేర్ చేస్తారండి. నేను పొట్టు మినపప్పుని 1 కప్పు వరకు తీసుకున్నానండి ఈ సున్నుండలు ప్రిపేర్ చేయడానికి. అదేవిధంగా అందులోకి కావాల్సినవన్నీ దగ్గరుంచి చేసుకున్నానండి. బెల్లము, యాలకులు కూడా నేను బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను. మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు మినపప్పు వేసేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల బియ్యాన్ని కూడా వేసుకోవాలి. ఈ బియ్యం కూడా వేసుకున్న తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి. ఒక 15 నిమిషాలు పడుతుంది, అయినా కూడా నిదానంగా వేయించుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి ఇవి త్వరగా మాడిపోతాయి. చూస్తున్నారు కదా, చక్కగా వేగిపోయినాయండి మన మినుములు అనేవి. మినుములు వేగిన తర్వాత ఒక మంచి అరోమా అనేది రిలీజ్ అవుతుందండి. అది చాలా బాగుంటుంది. అప్పుడు మనకి మినుములు వేగినట్టు అర్థమండి. చూస్తున్నారా, కలర్ కూడా మారిపోయినాయి కదా. స్టవ్ ఆఫ్ చేసేసి ఇట్లా ప్లేట్లో వేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ పట్టుకోవాలండి. నా మినపప్పు అనేవి పూర్తిగా చల్లారిపోయినాయండి. ఇప్పుడు నేను వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. ఇది మరీ మెత్తగా పౌడర్ లాగా, సాఫ్ట్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవద్దండి. కొంచెం బరకగానే మిక్సీ పట్టుకుంటే సున్నుండలు అనేవి తినేటప్పుడు నోటికి చుట్టుకోకుండా ఉంటాయండి. నేను యాలకులు కూడా ఒక 5-6 యాలకులను కూడా వేశాను. యాలకులు కూడా ఇప్పుడే వేసేసుకొని నేను మిక్సీ పట్టుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. మన పెద్దవాళ్ళు అయితే తిరగలిలో ఇసిరేవాళ్ళండి. నాకు బాగా గుర్తు. అమ్మమ్మ, నానమ్మ వీళ్ళందరూ తిరగల్లో ఇసిరి ఈ సున్నుండల్ని ప్రిపేర్ చేసేవాళ్ళండి. మనకి డెలివరీ లైన్ టైంలో కూడా ఇవి పెడితే బలం అనేసి వీటిని ప్రిపేర్ చేసి ఇచ్చేవాళ్ళు. నేను ఇప్పుడు సగం పిండిని వేరొక బౌల్లోకి వేసేసుకున్నానండి. ఇంకొంచెం పిండిని ఈ జార్లోనే ఉంచేసుకొని 1 కప్పు నేను మినపప్పు వేశాను కదండి, దానికి ఈ కప్పుతోటే అదే కప్పుతోటి 1.25 కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాను. చూసారు కదా, బెల్లాన్ని తీసుకొని మరి 2 టేబుల్ స్పూన్లు ఈ పౌడర్ని, మినప సున్నుండల పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని కూడా వేసేసుకొని కోర్స్గా మిక్సీ పట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కంటిన్యూస్గా కాదండి, మనము కోర్స్గా వేసుకోవాలంటే అంటే పల్స్లో వేసుకోవాలి. వేసుకుంటే ఈ విధంగా మనకి బెల్లం అనేది చక్కగా కలిసిపోతుందండి. ఇప్పుడు దాన్ని వేరొక బౌల్లోకి వేసేసుకోవాలండి. మనం ముందుగా ఉంచుకున్నాం కదా మినప్పిండి, ఆ బౌల్లోకి వేసేసుకొని ఇది బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం నెయ్యిని వేడి చేసుకోవాలండి. మనం చూస్తున్నారు కదా, ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యేనండి. దీన్ని ప్యాన్లోకి తీసేసుకొని దీన్ని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడి చేసుకొని మొత్తం నెయ్యి ఒకటేసారి మినప్పిండిలో వేసుకోవద్దండి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం ఈ సున్నుండల్ని ప్రిపేర్ చేసుకోవాలండి. నెయ్యి వేడిగా ఉంది కాబట్టి మనం ఫస్ట్ ఇలా స్పూన్తో కలుపుకొని తర్వాత మనం ఈ సున్నుండల్ని చక్కగా ప్రిపేర్ చేసుకోవాలండి. మనకి ఇష్టం వచ్చిన సైజుల్లో ఈ సున్నుండలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను ఈ సున్నుండల్ని ప్రిపేర్ చేసుకున్నానండి. ఎంతో ఫాస్ట్గా చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, నెయ్యి మీకు పూర్తిగా నెయ్యి వేయటం ఇష్టం లేకపోతే కొంచెం దానిలో ఆయిల్ కూడా కలుపుతారండి, కానీ నేను పూర్తిగా నెయ్యితోనే చేస్తున్నాను. ఎంత ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకున్నాము కదా. మీరు కూడా ఈ సంక్రాంతికి ఈ సున్నుండల్ని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి, ఫాస్ట్గా అయిపోతుంది. ఇవి చాలా రోజుల వరకు మనకు నిలవ కూడా ఉంటాయండి. పిల్లలకి రోజు ఒకటి ఇచ్చినా ఎంతో బలం అండి. చూస్తున్నారు కదా, మీకు ఇష్టం ఉంటే ఇందులో కాజు కూడా క్రష్ చేసుకొని వేసుకోవచ్చండి, కానీ నేను వేయలేదు. వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.